వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇరాన్ అమెరికా వార్ గురించి. సో వార్ స్టార్ట్ అయిన రోజు న్యూస్ చూసిన రోజు మధ్యాహ్నం రోజున ఇప్పుడు 28న ఫిబ్రవరి 28న 2026 ఆ రోజు ఏ టైంకి అయితే నేను వార్ జరుగుతోంది అన్న న్యూస్ చూసానో ఆ టైంకి వేసిన ప్రశ్న చార్ట్. సో ఈ ప్రశ్న చార్ట్ నుంచి అమెరికా ఇరాన్ గురించి మనం కేపీలో కృష్ణమూర్తి గారి పద్ధతిలో రూల్స్ ఉపయోగించి దీన్ని ఫర్దర్గా చదువుతాం. ఏమిటి అమెరికా ఇరాన్ వార్, అసలు ఈ వార్ జరగడానికి ప్లానటరీ కాంబినేషన్ ఎలా ఉంది, అంటే పర్టికులర్గా ఆ టైంలో స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి, ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, దీని ఎండ్ అయిన తర్వాత దీని పర్యవసానం రెండు దేశాల మీద ఎలా ఉంటుంది, ఇదంతా చర్చించుకుందాం. అంటే యూజువల్గా మనకి ఎలా అయితే 1 నుంచి 12 భావాలు మనకి జన్మజాతకంలో భావాలు ఎలా అయితే డిఫరెంట్ ప్లేసెస్ని వాటి కారకత్వాలు 1 నుంచి 12 భావాలు 2, 3 అలా 12 భావాల వరకు వాటి కారకత్వాలు అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. అవి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఒక భావానికి ఇంకో భావం తోడైతే దాని ప్రభావం అన్నది మారుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, కొన్నిసార్లు ష్రింక్ అవుతుంది. వాటి ప్రభావం అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకు ఉన్నవి గ్రహాలు అని వేదికలో మనకి తీసుకుంటే 9 గ్రహాలు, వెస్ట్రన్ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకో 3 గ్రహాలు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, ఈ 3 గ్రహాలు ఉంటాయి. వీటి మొత్తాన్ని కలిపి అంటే మొత్తానికి మనకి 12 భావాలు, 12 గ్రహాలు. సో ఈ మధ్యలోనే ఈ మల్టిపుల్ కాంబినేషన్స్ మధ్యలోనే మనకి ఈ కాంబినేషన్స్ అన్నీ వాటి రిజల్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అన్నది చూపిస్తారు. కృష్ణమూర్తి పద్ధతిలో వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు. అలానే యురేనస్, నెప్ట్యూన్ని కూడా అవసరాన్ని కొద్దీ వాడుకుంటారనమాట. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమిటవుతుంది, మనకి మండేన్ ఆస్ట్రాలజీ అంటే మేజనీ జ్యోతిష్యంలో కూడా దేశానికి ఉన్న భౌగోళిక పరిస్థితులు, వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు లేదా రాజకీయ పరిస్థితులు, వీటన్నిటికీ కూడా మండేన్ చాలా పెద్ద సబ్జెక్ట్. అది చాలా బాగుంటుంది నేర్చుకోవడానికి, ప్రత్యేకించి విశ్లేషణ చేయడానికి. వీటిల్లో ఈ యుద్ధాలు అనేవి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అన్నది ముందే వాళ్ళు ప్రిడిక్ట్ చేసి ఉంచుతారు వాటిని చదువుకునేటప్పుడు. అంటే ఆ సంవత్సరానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, వీటన్నిటిని వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేసి ఇస్తారు. లేదా అంటే మనం ఈ టైంలో ప్రశ్న జాతకం పర్టికులర్గా ఆ వార్కి సంబంధించి మాత్రమే మనం ప్రశ్న తీసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే లగ్నం నుంచి ఈ భావాలు ప్రస్తుతానికి మనకి వార్కి సంబంధించిన భావాలు మాత్రమే నేను తీసుకున్నాను. ఇవి ఏంటంటే చెప్తాయో చూద్దాం. లగ్నం అనేది నేషన్, కంప్లీట్ నేషన్ తరగ మిలిటరీ సెక్యూరిటీ లేదా మిలిటరీ రెడీనెస్, మిలిటరీ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెడుతున్న ఖర్చులు, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మొత్తం మిలిటరీ గురించే. మనం ఇప్పుడు యుద్ధం అన్నదాన్నే ఒక మేధిని జ్యోతిష్యంలో లగ్నంగా చేసుకొని చూస్తున్నాం అనమాట. యుద్ధం గురించే మనం మాట్లాడుకుంటాం ఈ ఎపిసోడ్స్ అంతా. ఇట్స్ ఆల్ అబౌట్ అమెరికా అండ్ ఇరాన్ వార్. సో థర్డ్ కస్ప్ అన్నది మనకి నైబరింగ్ కంట్రీస్, మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టూ ఉన్న కంట్రీస్, వాటితో జరిగే అగ్రెషన్స్, కాన్ఫ్లిక్ట్స్, మన 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 అంటే దేశం తాలూకా ధైర్యం, రెడీనెస్, విక్రమస్థానం, థర్డ్ హౌస్ విక్రమస్థానం కదా, అది చూపిస్తూ ఉంటుంది. 4th హౌస్ 4వ భావం వచ్చేసరికి నేషనల్ లేదా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ సిస్టమ్ అనమాట. మనకి లోపల దేశం లోపల మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ ఉంటుంది. అలానే 6వ భావంకి వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి ఎనిమీస్ చూపిస్తుంది, మిలిటరీ ఫోర్సెస్ చూపిస్తూ ఉంటుంది. అలానే మిలిటరీ మొబిలిటీ అనేది 6th హౌస్ ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉంటుందో ఈ మిలిటరీ మొబిలైజేషన్ అనేది జరుగుతుంది. మిలిటరీ ఎప్పుడూ యాక్టివేషన్లోనే ఉంటుంది. వాటి పనులు వాటి స్థావరాల్లో వాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఇన్ఫర్మేషను, రా ఇంటెలిజెన్స్, ఇవంతా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. కానీ మొబిలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యింది అంటే యుద్ధానికి సిద్ధపడుతున్నట్టు అనమాట. అది 6th హౌస్ నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే 9వ భావం లేదా అంటే 7th హౌస్
రెండిట్లో కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ either పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే 7th హౌస్ ఏంటి, మనకి ఓపెన్ ఎనిమీ అనమాట. 6th హౌస్ మనకి ఎనిమీస్ని చూపిస్తుంది, 7th హౌస్ ఓపెన్ ఎనిమీస్ని చూపిస్తుంది. సో వీళ్ళు వాళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, యుద్ధం, అంటే అలానే మనకి 9th హౌస్, 7th హౌస్, 9th హౌస్ కూడా బాగున్నాయి అనుకోండి, ఎల్ఐస్ అనమాట. వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్ అవుతారు. అసోసియేషన్ అన్నది ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదర్ అలయన్స్ కానీ లేదా ఎనిమీస్ కానీ వీటిని చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి. అలానే సప్తమ భావం అన్నది, స్పెషల్గా సప్తమ భావం అన్నది ఈ డిప్లొమాటిక్ కాన్వర్జేషన్స్ లేదా ఈ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవి, అలానే ఓపెన్ వార్ఫేర్, యుద్ధానికి ఇప్పుడు ప్రపంచంలో కూడా రెండు దేశాల నుంచి ఇద్దరు డిప్లొమాట్స్ వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అటు వంగేది లేదు, అలా అని తగ్గేది లేదు. అలా ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్. చాలా స్ట్రాంగ్ కాన్వర్జేషన్ ఉంటుంది, ఒపీనియన్స్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, లేదా ఒపీనియన్స్ కలవచ్చు. అది చాలా తెలివైన వ్యక్తులు, మేధావులు మాత్రమే చేయగలిగే పని. కొంచెం అటు ఇటు అయినా అది యుద్ధానికి దారితీయచ్చు. కమ్యూనికేషన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా అది యుద్ధానికి దారితీయచ్చు. సో కమ్యూనికేషన్ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 7th హౌస్ ఈజ్ ద ఓపెన్ ఎనిమీ. అది జన్మజాతకంలో అవ్వచ్చు లేదా మేధిని జ్యోతిష్యంలో అవ్వచ్చు. నెక్స్ట్ 8th హౌస్కి వచ్చేసరికి ఇది టూ మచ్ ట్రాన్స్ఫర్మేషన్, డెత్, ప్రాబ్లమ్స్, డిప్రెషన్, క్రైసిస్ అనమాట. మనకి మామూలుగా అష్టమం ఎలా అయితే సూచిస్తుందో ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే చూపిస్తుంది. 12th హౌస్కి వచ్చేసరికి హిడెన్ ఎనిమీస్. మనకి జన్మజాతకంలో కూడా హిడెన్ ఎనిమీస్ 12th హౌస్ చూపిస్తుంది, ఇక్కడ కూడా ఎనిమీస్ చూపిస్తుంది, స్పైస్ చూపిస్తుంది. ఎవరైతే ఈ దేశాలు విదేశాలు లేదా మన చుట్టుపక్కల సరౌండింగ్స్ దేశాల నుంచి మనకు వచ్చే ఈ స్పైస్ ఎవరైతే ఉంటారో, గూఢచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చే మొత్తం అంతా అనమాట. సీక్రెట్గా జరిగేదంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. అది విదేశాలకు సంబంధించిన సీక్రెసీ. అష్టమం మనకి లోపల సీక్రెసీ అయితే 12th అన్నది బయట నుంచి అనమాట. హిడెన్ ఎనిమీస్ బయట నుంచి వచ్చే అవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కేపీ రూల్ ప్రకారం యుద్ధం జరగాలి అంటే 3rd హౌస్ అంటే నైబరింగ్ కంట్రీస్ తోటి 3rd కస్ప్ సబ్లడ్ ఎవరెవరిని ఇండికేట్ చేయాలి, 4th హౌస్ని ఇండికేట్ చేయాలి. అంటే సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ. యుద్ధం అంటే పూర్వకాలంలో యుద్ధ రంగం అంటూ ఒకటి సెపరేట్గా ఉంటే, ఒక కురుక్షేత్రం అనేది సెపరేట్గా పెట్టుకొని వెళ్ళి అక్కడ దెబ్బలాడుకున్నారు అందరూ, అక్కడ యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధరంగం ఏంటంటే దేశం మీదే బాంబులు వేయడం. సో 4th హౌస్ ల్యాండ్ అనమాట. 4th హౌస్ ఇది దీంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఇది ఇన్వాల్వ్ అవుతుంది. అలానే 9th హౌస్, 7th హౌస్ ఫారెన్ రిలేషన్షిప్స్. 9th హౌస్, 7th హౌస్ ఓపెన్ ఎనిమీస్, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్, ఇంటర్నేషనల్ వార్, ఇలాంటివన్నీ 7th హౌస్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3rd హౌస్ సబ్లాడ్కి వీటితోటి కనెక్షన్ వస్తుందో, అలానే 4th, 9th, 7th దశాభుక్తులు యాక్టివేషన్లో కూడా రావాలి. సబ్లాడ్తో కనెక్షన్ వస్తే సరిపోదు, ఆ దశాభుక్తులు కూడా యాక్టివేట్ అవ్వాలి. అది జన్మజాతకంలో అయినా మేధిని జ్యోతిష్యంలో అయినా దశాభుక్తులు యాక్టివేట్ అయితేనే ఈవెంట్ జరుగుతుంది. ఆ ప్లానెట్స్ తాలూకా శక్తి అన్నది వెలుగులోకి వస్తుంది, లేకపోతే రాదు. దశలు ఎప్పుడు సహకరించాలి, దశాభుక్తులు ఎప్పుడు ఈవెంట్ జరగాలి అంటే, అది చెడైనా మంచైనా ఈవెంట్ జరగాలి అంటే దశాభుక్తులు అక్కడ సహకరించాలన్నమాట. సో ఇక్కడ ఏమిటవుతుందో చూద్దాం. 3rd కస్ప్ ఏం చెప్తుంది అయితే, ఇక్కడ చార్ట్ రెండు దేశాల మధ్య యుద్ధం ఎలా జరుగుతోంది అని మనం తీసుకునేటప్పుడు, ఏ దేశాన్ని అయితే మనం అనుకుంటామో దాన్ని లగ్నంగా తీసుకుంటాం. అంటే మనకి ముందరే ప్రశ్న వేసేటప్పుడు అమెరికాకి ఇరాన్తో యుద్ధం జరుగుతోంది, ఆ విధంగా నేను తీసుకున్న ప్రశ్న. సో అమెరికా లగ్నం అవుతుంది, ఇరాన్ అన్నది దానికి సప్తమ భావం అవుతుంది, ఆపోజిట్. ఎందుకంటే ఓపెన్ ఎనిమీ, ఇప్పుడు ఎనిమితోటే మనం యుద్ధం చేస్తున్నాం. సో సప్తమం అన్నది ఇరాన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ లగ్నం, అమెరికా లగ్నం మిథున లగ్నం పడింది. సప్తమ స్థానం సాజిటేరియస్ అయింది, ధనుస్సు రాశి అయింది, దానికి లగ్నాధిపతి జూపిటర్. ఇప్పుడు మనకి వార్ అన్నది ఎలా జరుగుతుందో, రూల్స్ ఎలా అప్లై చేస్తున్నామో చూద్దాం.
అయితే థర్డ్ కస్ప్ సబ్లాడ్, దీనికి 4710 479 వీటితోటి కనెక్షన్ రావాలి. 479 వీటితోటి కనెక్షన్ రావాలి. ఎలా వస్తుందో చూద్దాం. థర్డ్ కస్ప్ సబ్లాడ్ మెర్కురీ అయ్యాడు. ఇప్పుడు యుద్ధానికి మనం చూస్తున్నాం అనమాట. థర్డ్ కస్ప్ సబ్లాడ్ మెర్కురీ అయ్యాడు. ఈ మెర్కురీ జూపిటర్ రాశిలో వీనస్ సబ్లో ఉన్నాడు. జూపిటర్ మనకి అంటే మనం అమెరికా నుంచి లగ్నాన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే జూపిటర్ మనకి సప్తమాధిపతి దశమాధిపతి అయ్యి ఎక్కడ కూర్చున్నాడు? 12లో ఉన్నాడు. మీరు కరెక్ట్గా చూస్తే లగ్న కస్పు 28 డిగ్రీల దగ్గర పడింది. జూపిటరు 21 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు. అంటే లగ్నం నుంచి 12వ భావంలో ఉన్నాడు. అదే మనం ఇరాన్ నుంచి తీసుకుందాం అనుకోండి, జూపిటర్ 1 and 4th లార్డ్ అయ్యాడు, వెళ్ళి 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ లోపల డిగ్రీస్ లోపల 7th భావంలో మనకి కనిపిస్తున్నా కూడా 7th రాశిలో మిథునంలో కనిపిస్తున్నా కూడా భావరీత్యా ప్లాసిడస్ భావ విభజనలో భావరీత్యా 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ మనం చెప్పుకున్నట్టు ఎనిమి మిలిటరీస్ వార్, 4th హౌస్ నేషనల్ సెక్యూరిటీ వీటిని చూపిస్తుంది. ఇటు అమెరికా నుంచి తీసుకున్న థర్డ్ హౌస్ యుద్ధాన్ని చూపిస్తుంది. లేదా ఇరాన్ని మనం లగ్నంగా చేసుకొని చూసినా కూడా జూపిటర్ కూడా యుద్ధాన్ని చూపిస్తున్నాడు. మెర్కురీ కూడా జూపిటర్ రాశిలో ఉన్నాడు, వీనస్ సబ్లో ఉన్నాడు. వీనస్ కూడా మనకేంటి 5th and 12th లార్డ్ అయ్యాడు మిథున లగ్నానికి. ఇక్కడ చూస్తే మిథున లగ్నానికి వీనస్ అటు 12th లార్డు ఇటు 5th లార్డు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? మనకి 9thలో ఉన్నాడు. 9th హౌస్ని యాక్టివేట్ చేస్తున్నాడు. అయితే యుద్ధానికి మనం చూసుకుంటున్నప్పుడు ఇదిగో వీనస్ కూడా మళ్ళీ జూపిటర్ నక్షత్రంలోనే ఉన్నాడు, వీనస్ సబ్లో ఉన్నాడు. ఈ జూపిటర్ వెళ్ళి మళ్ళీ అక్కడ అమెరికాకి అయితే 12th హౌస్, ఇరాన్కి అయితే 6th హౌస్. సో అక్కడ ఎనిమిటీ అనేది యుద్ధం అనేది యాక్టివేట్ అవుతుంది. అలానే దీంతోపాటు మనం దశభుక్తులు కూడా చూసుకోవాలి. ఏ దశలో ఏ భుక్తిలో ఇది యాక్టివేట్ చేస్తుంది, యుద్ధం ఎలా యాక్టివేట్ అవుతుంది మనకి చూస్తే శని దశ, మెర్కురీ భుక్తి, రాహు అంతర, మళ్ళీ శని సూక్ష్మ, మెర్కురీ ప్రాణ. ఆ రోజు మనకి నేను వేసుకున్న ప్రశ్న అంటే యుద్ధం స్టార్ట్ అయింది, మనకి న్యూస్ వచ్చింది, ప్రశ్న వేసుకున్నాను నేను. కానీ టైం అనమాట, నేను తీసుకున్న ప్రశ్న చార్ట్ నుంచి ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవే మళ్ళీ మనకి ఇక్కడ శని మెర్కురీయే యాక్టివేట్ అవుతున్నాయి. రాహు మెర్కురీ బాగా యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి మీరు చూస్తే 11th కస్ప్ సబ్లాడ్. 11th కస్ప్ సబ్లాడ్ మనకి ఏంటి ఇండికేట్ చేస్తున్నాడు? మార్స్ యుద్ధకారకుడు, మనకు తెలుసు యుద్ధకారక గ్రహం ఇది. 11th కస్ప్ సబ్లాడ్ యుద్ధాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. మనకి చంద్రుడు చూడండి, అంటే ప్రశ్న వేసే సమయానికి మనం ఎప్పుడు చంద్రుడిని కదా ఫస్ట్ తీసుకుంటాం. సో ఈరోజు ఫస్ట్ అది చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను. సో చంద్రుడు ఏం చెప్తున్నాడు? చంద్రుడు కూడా శని స్టార్లో ఉన్నాడు, మెర్కురీ సబ్లో ఉన్నాడు. ఈ మెర్కురీయే మళ్ళీ థర్డ్ కస్ప్ సబ్లాడ్ అయింది. ఇదే మెర్కురీ 9th హౌస్ దేని చెప్తుంది? ఇంటర్నేషనల్ అఫైర్స్ చెప్తుంది. ఇదర్ అలయన్స్ అవ్వచ్చు. అదే మనకి ప్రాబ్లం వచ్చింది అంటే ఎనిమీస్ అవుతారు వాళ్ళు. సో అటు చంద్రుడి నుంచి కానీ మళ్ళీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. శని 9th లార్డ్, అష్టమాధిపతి, నవమాధిపతి 9th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు శని, స్వనక్షత్రంలో ఉన్నాడు. ఇటు శని యుద్ధాన్ని చూపిస్తున్నాడు. మార్స్ 11th కస్ప్కి మార్స్ సబ్లాడ్ అయ్యాడు, అది కూడా యుద్ధాన్ని చూపిస్తోంది అన్నమాట. యుద్ధం జరుగుతోంది. అయితే యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుంది? ఇప్పుడు మనకి చూసే ఈ విధానంలో మనకి విషయం అర్థమైంది. యుద్ధం జరుగుతున్నది అన్న విషయం మనకి అర్థమవుతుంది. కానీ ఇది ఎన్నాళ్ళు, ఈ యుద్ధం అన్నది ఎన్నాళ్ళు జరుగుతుంది
అయితే అక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్స్ రాహు కంజంక్షను అష్టమ స్థానంలో అరిష్ట యోగం అన్నది జరుగుతుంది ఆ టైంకి. అంటే దీనివల్ల రెండు దేశాలకి ఇది యుద్ధం ఎవరికైతే జరుగుతుందో, ఎందుకంటే అక్కడ ఈవెంట్ అన్నది జరుగుతుంది కాబట్టి ఇక్కడ అరిష్ట యోగం అన్నది అది చెడునే మనకి ఇండికేట్ చేస్తుంది. యుద్ధం అన్నది ప్రమాదకరమే ఎప్పుడైనా. అది ఎంత ప్రమాదకరం, ఈ అరిష్ట యోగంతో కన్ఫర్మ్ చేసి చూసుకుంటే చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అలానే మనకి యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ అరిష్ట యోగం, ఈ మార్స్ ఎక్కడైతే ఉన్నాడో లగ్నానికి 3వ భావంలో, అంటే ఇరాన్కి లగ్నం ఇరాన్ని ధనుస్సుని లగ్నంగా చూసుకుంటే 3వ భావం ఎక్వేరియస్ అయింది. అమెరికాని లగ్నంగా చూసుకుంటే 3వ భావం సింహరాశి అవుతోంది. ఈ సింహరాశి అధిపతి సూర్యుడు మళ్ళీ ఎక్వేరియస్లో ఉన్నాడు, రాహుతో ఉన్నాడు, కంజంక్షన్లో మార్స్తో ఉన్నాడు. సో ఈ ఎక్వేరియస్ మనకి ఏం చూపిస్తుంది, వాయుతత్వ రాశి. వీళ్ళు ఆకాశ మార్గం మీద వీళ్ళు యుద్ధాలు అన్నవి జరుపుకోవడానికి, బాంబులు అవి వేసుకోవడానికి బాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే వాయుతత్వ రాశి అవ్వడం వలన ఇక్కడ వాయు అంటే గాల్లో జరిగే యుద్ధాలు ఏవైతే ఉంటాయో, ఫ్లైట్ ఒక సూపర్ జెట్ లేదా ఇంకో సూపర్ జెట్ని స్మాష్ చేయడం, లేదా బాంబులు వేయడం త్రూ ఎయిర్ అనమాట, ఎయిర్ స్ట్రైక్ త్రూ ఎయిర్ జరిగే యుద్ధాన్ని ఇక్కడ చూపిస్తుంది. అలానే ఈ థర్డ్ లార్డ్, అంటే మనం ఇరాన్ని ఇప్పుడు లగ్నంగా తీసుకొని చూస్తే థర్డ్ లార్డ్ శని మళ్ళీ జలరాశుల్లో ఉన్నాడు, మీనరాశిలో. మళ్ళీ యుద్ధం తాలూకా ప్రభావం అక్కడ జలం మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. వాళ్ళు సముద్ర ప్రయాణం, అదే సముద్ర దారి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బంద్ చేసేసారు, రాకపోకలు లేకుండా. అలానే ఇరాన్ ఏం చేస్తుంది, థర్డ్ హౌస్ అయిన నేబరింగ్ కంట్రీ దుబాయ్ ఏదైతే ఉందో, ఈ యుద్ధం మొత్తం, ఆ స్ట్రైక్ మొత్తం మనకి దుబాయ్లో కనిపిస్తూ ఉంటుంది. దుబాయ్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద వీళ్ళు బాంబులు వేస్తున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళు స్ట్రాటజిక్గా చేస్తున్నారు ఫైట్. ఇరాన్ కూడా స్ట్రాటజిక్గానే ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మనకి జూపిటర్ ఏదైతే ఉందో, అంటే ఇరాన్ తాలూకా ఇరాన్ని మనం వేసుకున్నాం కదా సాజిటేరియస్లో, ఇది వెళ్ళి 6th హౌస్లో ఉంది, జూపిటర్ 6th హౌస్లో ఉంది. దానికి కోణ స్థితిలో ఇక్కడ ట్రయాంగిల్ ఆస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. ఎవరితోటి, మెర్క్యూరీ తోటి, వీనస్ తోటి. వీళ్ళు ఇటు అంటే వీనస్ మళ్ళీ 6th and 11th లార్డ్, మళ్ళీ మెర్క్యూరీ, తెలివైన గ్రహాలు ఇవి. జూపిటర్ ఇంకో తెలివైన గ్రహం. వీడు తెలివిగానే యుద్ధం చేస్తాడు వాడు. అంత అమెరికా అన్నది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినా, ఎంత పెద్ద దేశం అయినా కూడా ఇరాన్ కూడా ఇక్కడ తగ్గట్లేదు, తగ్గే సూచనలు ఇక్కడ కనిపించట్లేదు. అలానే మనకి మార్స్ కుజుడికి యురేనస్కి స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ఇది కూడా అగ్రెసివ్నెస్ బాగా చూపిస్తుంది. యురేనస్ ఈజ్ అగ్రెసివ్ ప్లానెట్, మార్స్ ఈజ్ అగ్రెసివ్ ప్లానెట్. రెండింటికి అగ్రెసివ్ నేచర్ అయితే ఉంది. యుద్ధం అనేది చాలా గట్టిగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తోంది అంటే అంత శక్తివంతమైన దేశాలు, ఇది 2 శక్తివంత దేశాలు అయితే యుద్ధం అనేది గట్టిగా జరుగుతుంది. శక్తిహీనమైన దేశంతో ఒక శక్తివంతమైన దేశం యుద్ధం చేస్తోంది అనుకోండి, ఆ యుద్ధం ఎంతసేపు ఒక 1 week, 10 days, 15 daysలో అయిపోతుంది. కానీ ఈ ప్రశ్న చార్ట్ ప్రకారం యుద్ధం చాలా గట్టిగా జరుగుతుంది, స్ట్రాటజిక్గా జరుగుతుంది, ఇరాన్ తెలివిగా కొడుతుంది. అమెరికా కూడా పూర్తి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సన్ మళ్ళీ ఎక్వేరియస్లో రాహుతో కంజాయింట్ అయ్యాడు. వెనక ముందర చూడకుండా యుద్ధం చేస్తారు వీళ్ళు. పర్యవసానం ఏమిటి అన్నది ఆలోచించకుండా యుద్ధం జరిగిపోతూ ఉంటుంది అక్కడ. రాహు మళ్ళీ మార్స్ కంజంక్షన్లో కూడా ఈ 3 అరిష్ట యోగాన్ని సూచిస్తాయి మనకి. మార్స్ రాహు కంజంక్షన్, దానికి మళ్ళీ సూర్యుడు తోడైతే ప్రాబ్లమే, జన్మజాతకంలో కూడా ప్రాబ్లమే. అలాగే మేధిని జ్యోతిష్యంలో కూడా ఈ అరిష్ట యోగాలు పనిచేస్తాయి. ఇలా ఉంటుందన్నమాట.
అలానే యురేనస్, మార్స్ ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో వీటికి అంటే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా యుద్ధం అన్నది చాలా భీకరంగా జరుగుతుంది, అది గ్యారంటీ. సో ఇది మనకి అమెరికా ఇరాన్ వార్ నుంచి అంటే మనకి చూడడానికి అనమాట యుద్ధం ఎలా జరుగుతుంది, ఏంటి, ఏ ప్లేస్లో జరుగుతుంది, ఎంత భయంకరంగా జరుగుతుంది అన్నది. అయితే దీనికి ఎండింగ్ పాయింట్ ఏంటి, యుద్ధం అన్నది ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాన్ని మనం 6th కస్ప్ సబ్లాడ్ నుంచి చూడాలి. ఎందుకంటే 6th అన్నది మనకి విన్నింగ్, అంటే కాంపిటీషను విన్ అయ్యే స్థానం అనమాట. 6th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడా అన్నది చూడాలి. అయితే 11th కస్ప్ సబ్లాడ్ ఆల్రెడీ యుద్ధాన్నే చెప్తున్నాడు, యుద్ధాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దీనికి ఎండింగ్ పాయింట్ ఏంటి అని చూస్తే ఇప్పుడు చూడండి, మనం లగ్నం జెమినీ లగ్నం కాబట్టి ఇది అమెరికా లగ్నం. ఆ సప్తమం సాజిటేరియస్ పడింది, ఇది ఇరాన్ లగ్నం. సో అమెరికా నుంచి 6th హౌస్ ఏం చెప్తోంది, ఇరాన్ నుంచి 6th హౌస్ ఏం చెప్తోంది, రెండింటిని చూడాలి మనం. లేదా అంటే ఒక్క అమెరికా, కొన్నిసార్లు చార్ట్స్ ఎలా వేస్తారంటే అమెరికా యుద్ధం చేస్తోంది, గెలుస్తుందా లేదా, దానికి వేరే రూల్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా, అప్పుడు మనం లగ్నం నుంచే 6th హౌస్ని తీసుకొని ఆ 6th హౌస్ నుంచి ఏం జరుగుతుందా అన్నది మనం చూస్తాం. ఎందుకంటే అప్పుడు మన మైండ్లో మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు అమెరికా మాత్రమే మైండ్లో ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఇరాన్ రెండింటికి యుద్ధం జరుగుతుంది. రెండు దేశాలని మనం ఇక్కడ ఎలా తీసుకున్నాం, లగ్నాన్ని అమెరికా చేసాం, దానికి ఉన్న సప్తమాన్ని ఇరాన్ని చేసాం. సో సప్తమం నుంచి 6th హౌస్ చూడాలి, అది కూడా ఇంపార్టెంట్. లగ్నం నుంచి మనం 6th హౌస్ చూస్తే 6th హౌస్ శని అయ్యాడు. ఇదే మనం ఇరాన్ నుంచి చూస్తే, ఇరాన్ మనకి సప్తమం అయ్యేసరికి ఇది 1 2 3 4 5 6 అంటే మనకి టోరస్ అనమాట, వృషభ రాశి వస్తుంది. ఇరాన్కి 6th హౌస్ వృషభ రాశి. ఈ వృషభ రాశి తాలూకా సబ్లాడ్ కూడా మనకి ఇక్కడ శనే కనిపిస్తున్నాడు. సో ఇద్దరు హోరాహోరీగా కొట్టుకుంటారు. పైగా శని ఏం చేస్తాడంటే డిలే చేస్తాడు, యుద్ధంలో బ్రేక్స్ ఇస్తాడు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది అంత తొందరగా ఆగదు, ఎందుకంటే అది స్లో మూవింగ్ ప్లానెట్. డిలేకి కారకుడు, డిస్ప్యూట్స్కి కారకుడు, డిలేకి కారకుడు, అంత తొందరగా విషయాన్ని తేల్చడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇది నేను ఫిబ్రవరి 28వ తారీఖున వేసిన చార్ట్ అనమాట. ఫిబ్రవరి 4 నెలల క్రితం, ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వచ్చేసింది. అప్పుడు వేసిన చార్ట్ అనమాట. ఇప్పటికీ యుద్ధం తెవలట్లేదు. అప్పుడు కూడా నేను ఇచ్చిన ప్రిడిక్షన్ ఇదే, ఇదంత తొందరగా తెవలదు, మధ్యలో డిలేస్, బ్రేక్స్, ఎందుకంటే సేన అక్కడ కారకుడు అవుతున్నాడు. బ్రేక్స్ అవి ఇచ్చినా కూడా మళ్ళీ యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇది జరుగుతూనే ఉంది. ఎందుకంటే లగ్న కస్ప్ 11th కస్ప్ సబ్లాడ్ కూడా మార్స్ వచ్చాడు. అది కూడా ఇక్కడ అరిష్ట యోగంలో రాహుతోటి ఇరుక్కున్నాడు. ఈ అష్టమ స్థానం అంటే ఇంకా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ కదా, అష్టమం ఉన్నది చూడండి, అదొక డెత్ రోల్. డెత్స్ అన్నవి జరగాలి, నష్టం జరగాలి, రిసోర్సెస్ నాశనం అయిపోవాలి. అంటే యుద్ధంలో ఎలాగో అవి జరుగుతాయి. అలానే క్రిటికల్ క్రైసిస్ అనమాట. క్రిటికల్ సిచ్యువేషన్ దేశంకి, దేశంలో ఉన్న ప్రజలకి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. అష్టమాన్ని చూపిస్తుంది అక్కడ. అయితే ఇది ఎప్పుడు ఎండింగ్ అవుతుంది అంటే, నా ప్రెడిక్షన్ ప్రకారం నేను 4 నెలల క్రితం చెప్పింది కూడా ఇదే, ఇప్పుడు చెప్తున్నది కూడా ఇదే. అప్పుడే ఇది ఎండ్ అవ్వదు. ఇది మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందా అన్నది మళ్ళీ దశాభుక్తుల్ని చూడాలి. అది కూడా రెండిటికి మళ్ళీ శనే వస్తున్నాడు. అలా ఇండికేట్ చేస్తే ఎవరు గెలుస్తారో, సేమ్ సబ్లాడ్ని మనం అనలైజ్ చేసినప్పుడు వాడు గెలుస్తాడు, వీడు గెలుస్తాడు, వాడు ఓడిపోతాడు, వీడు, యుద్ధం అన్నది అలా కాదు కదా, ఎక్కడో దగ్గర ఆగాలి. అది ఇక్కడ జరిగే సూచనలు కనిపించట్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నిన్న మళ్ళీ న్యూస్లో చెక్ చేసుకుంటే ఏంటంటే మే 29th 28th టైంకి ఇక్కడ మళ్ళీ ఒక 60 days సీజ్ ఫైర్ అనమాట, బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం యుద్ధం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఒక 60 days వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి 4 నెలలు అయ్యింది.
మనకి ఆపరేషన్ సింధూర్ అనేది తొందరగా అయిపోయింది, కానీ ఇదంత తొందరగా అయ్యేలా లేదు. ఇది జరుగుతుంది కొన్నాళ్ళు. అయితే దీని పర్యవసానం ఎలా ఉంటుంది? అలానే మనకి యుద్ధం జరిగేటప్పుడు ఈ సింహరాశిలో మనకి గ్రహణం కూడా వచ్చింది. ఈ గ్రహణం తాలూకా పర్యవసానం ఈ యుద్ధరంగం మీద ఎలా ఉంటుంది, యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్య, ఎందుకంటే యుద్ధం జరుగుతునేటప్పుడు గ్రహణం వచ్చింది అంటే దానికి స్పెషల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి దేశాల మీద ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ ఈవెంట్ అప్పుడు జరుగుతుంది. మనకి మహాభారత టైంలో కురుక్షేత్రంలో యుద్ధం జరిగినప్పుడు కూడా 2 గ్రహణాలు వచ్చాయిట. వాటికి ఇవి స్పెషల్ ఎపీరియన్స్ అనమాట మనకి యుద్ధంలో. వీటికి ఏదో ఒక స్పెషల్ రోల్ అంటూ ఉంటుంది కాబట్టి అవి వస్తాయి. అలానే ఇక్కడ శని విత్ నెప్ట్యూన్ కంజంక్షన్, మనకి 36 సంవత్సరాల క్రితం కూడా శని నెప్ట్యూన్తో కంజాయింట్ అయ్యాడు. అప్పుడు కూడా కోల్డ్ వార్ అన్నది జరిగి యుద్ధం తర్వాత పర్యవసానం ఏదైతే జరుగుతుందో దాన్ని సూచన మనకి చూపిస్తాడనమాట. ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద యుద్ధం జరిగిన తర్వాత వచ్చే పరిణామం, ఆ డెసిషన్స్ ఏదైతే తీసుకుంటారో అవి మనకి శాశ్వతంగా ఉంటాయి. శని అది చూపిస్తాడు. మనకు 36 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది శని నెప్ట్యూన్ కంజంక్షన్లోనే. మళ్ళీ ఇప్పుడు ఈ యుద్ధం జరిగింది శని నెప్ట్యూన్ కంజంక్షన్. దీని తాలూకా స్పెషల్ ఎఫెక్ట్ అన్నది అమెరికా మీద, ఇరాన్ మీద ఉంటుంది. దాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.